వైశాఖ పురాణము 3వ అధ్యాయము అక్షయ తదియ మహత్యము. ఓ శృతకీర్తి మహారాజా, వైశాఖ మాసమందలి శుద్ధ తదియ దినమును అక్షయ తదియ అందురు. ఇది విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన దినము. అక్షయ తదియ నాడు శ్రీహరిని పూజించినచో సర్వపాపములు హరించును. ఈ అక్షయ తదియ నాడు ప్రాతకాలమునే లేచి స్నాన సంధ్యాదులను గావించుకొని శ్రీహరిని పూజించినచో పాపరహితులగుదురు. అట్టివారు శ్రీహరి నివాసమైన వైకుంఠమును చేరగలరు. విష్ణు కథలు, హరికథలు, భక్తి భజనలు, సంకీర్తనలతో కాలమును వెళ్ళబుచ్చాలి. అట్టివారు శీఘ్రమే మోక్షప్రాప్తి నందగలరు. పూర్వము అక్షయ తిథి నాడు చేసిన స్నానఫలముచే దేవేంద్రునికి పరస్త్రీ సంగమ దోషము నాశనమైనది. దీని గురించిన కథను వివరించెదను వినుము. పూర్వము పాతాళలోకమును బలిచక్రవర్తి పాలించుచుండెను. అతనికి దేవేంద్రునితో ఒకనాడు ఘోర యుద్ధము సంభవించినది. నాడు సురాసురులకు మధ్య వైరము నిత్యకృత్యమై ఉండెడిది. దేవతలందరూ ఇంద్రుని వైపు, రాక్షసులందరూ బలిచక్రవర్తి వైపు ఉండి యుద్ధము చేయగా అందు బలిచక్రవర్తి ఓడిపోయాడు. దేవతలంతా సంతోషముతో దేవేంద్రలోకమునకు ఏగిరి. కానీ ఇంద్రుడు మాత్రము తన నిజవాసానికి వెళ్ళక భూలోకమందలి ఉతత్యముని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ సమయానికి ఉతత్యముని ఆశ్రమంలో లేడు, పని మీద బయటకు వెళ్ళాడు. ఉదత్యముని భార్య మిక్కిలి అందగత్తె, అతిలోక సౌందర్యవతి. దేవేంద్రుడు ఆశ్రమమును ప్రవేశించుసరికి నిద్రపోవుచున్నది. ముని లేడు, అతని భార్య ఒంటరిగా నిద్రించుచున్నది. ముని ఆశ్రమంలో ప్రవేశించిన దేవేంద్రుడు గంధర్వుల్లో కూడా ఇంతటి అందం లేదనుకున్నాడు. దేవేంద్రుడు ఈమెను ఎట్లాగైనా అనుభవించాలనుకున్నాడు. సమీపించి బలాత్కారంగా సంభోగించబోయాడు. కానీ ఆమె గర్భవతి. గర్భంలో ఉన్న శిశువు ఆటంకపరచసాగింది. ఇంద్రునికి కోపం వచ్చింది. ఓరి, నా ఆనందానికి అంతరాయము కలిగించినావు కనుక నీవు గ్రుడ్డివాడివి అగుదువుగాక అని శపించాడు. గుట్టుగా నిష్క్రమించబోవుచున్న దేవేంద్రుణ్ణి ఉదత్యముని శిష్యులు చూచారు. దేవేంద్రుని చూచి ఎగతాళిగా నవ్వారు. ఇంద్రుడు తాను చేసిన పనికి సిగ్గుపడి పశ్చాత్తాపపడి తద్దోష నివారణకై మేరుపర్వతమును సమీపించి ఘోర తపస్సు చేయసాగాడు. బలిచక్రవర్తికి ఇదంతా తెలిసింది. దేవేంద్రుడు భూలోకంలో మేరుపర్వత సమీపమున ఘోర తపస్సులో ఉన్నాడని తెలిసింది. ఇదే మంచి సమయం అనుకున్నాడు. అసలే దెబ్బతిని ఉన్నాడేమో. దేవేంద్రుడు లేని దేవలోకంపై దండెత్తి దేవతలందరినీ బానిసలుగా చేసుకున్నాడు. దేవతలను హింసిస్తూ పాలించసాగాడు. అష్టదిక్పాలకులందరూ రహస్యముగా దేవగురువైన బృహస్పతి వద్దకు వెళ్ళి, ఓ గురువర్య, దేవేంద్రుడు పాతాళలోక చక్రవర్తి బలిని ఓడించి తిరిగి వస్తూ ఎటుపోయెనో అంతుపట్టకున్నది. దేవేంద్రుడు లేని దేవలోకమును మరలా బలిచక్రవర్తి ఆక్రమించుకొని దేవతలను హింసిస్తూ పాలిస్తున్నాడు. దేవతా ప్రముఖులమైన మేము ఎవరికీ తెలియకుండా వచ్చి మమ్ములను అర్థిస్తున్నాము. దేవేంద్రుని జాడ తెలుపుమని ప్రార్థించుచున్నామన్నారు. దేవగురువైన బృహస్పతి తన దివ్య దృష్టితో నలుదిక్కులా గాలించి చూడగా దేవేంద్రుడు మేరుపర్వత సమీపమున ఘోర తపస్సు చేసుకుంటూ కనిపించాడు. దేవేంద్రుడు ఇంతటి ఘోర తపస్సు చేయుటకు కారణమేమై ఉండునా అని పరిశీలన చేశాడు. దేవేంద్రుని పరస్త్రీ సాంగత్య దోషము పీడించుచున్నదని, ఆ దోషమును నివృత్తి చేసుకొనుటకే తపస్సు చేయుచున్నాడనియు, పరస్త్రీ సాంగత్య దోషము వలన అతడిక్కడకు రాలేకపోవుచున్నాడని బృహస్పతి తెలుసుకొని వివరించాడు. ఆశ్చర్యపడిన అష్టదిక్పాలకులు బృహస్పతిని వెంటబెట్టుకొని మేరుపర్వతంపై తపస్సు చేసుకుంటున్న దేవేంద్రుని వద్దకు బయలుదేరారు. దేవగురువైన బృహస్పతిని, అగ్నిని, వరుణుని చూడగానే దేవేంద్రుడు సిగ్గుతో తలవంచుకొని, గురుదేవ, దేవగురువైన బృహస్పతికి నా సహచరులందరికీ నమస్కారము. నేను ఉదత్యముని భార్యను చూచి ఆమె అందానికి ముగ్ధుడైన
కామవాంఛ శరీరమంతటినీ ఆవహించగా ఆ ముని భార్యను బలత్కరించి రమించి తిని. పరస్త్రీ సాంగత్య దోషం వలన నేను స్వర్గలోకానికి రాలేకపోవచున్నాను. తద్దోష నివారణార్థము ఈ మేరుపర్వతంపై తపస్సు చేసుకుంటున్నాను అంటూ అవమాన భారంతో అన్నాడు. బృహస్పతి దేవేంద్రుణ్ణి ఊరడించి, దేవేంద్ర, భయపడకు, నీ కర్మ బాగుండక నీవిట్లు చేసితివి. ముందు జరగబోవు దానిని గురించి ఆలోచించు. నీవు చేసిన ఈ దుష్కృత్యము వలన మరలా దేవలోకము రాక్షసుల బారిన పడింది. బలిచక్రవర్తి తిరిగి దేవలోకంపై దండెత్తి వశపరుచుకున్నాడు. పరస్త్రీని, అందులోనూ ముని భార్యను బలత్కరించి రమించుట వలన నీ సర్వశక్తులు నశించిపోయాయి. బలము, కీర్తి ప్రతిష్టలు, తేజస్సు, నీ మంత్రమహిమ, నీవు చేసిన పుణ్యము, ఆయుధశక్తి సర్వం సర్వనాశనమైపోయినది. కావున నీ పాప పరిహార్థము నీవొక పని చేయుము. వైశాఖ శుద్ధ తదియ, అక్షయ తదియ అంటారు కదా, కనుక నీవా రోజున ఉదయాన్నే సూర్యోదయమైన తర్వాత పవిత్ర గంగానదిలో స్నానమాచరించుము. పిమ్మట విష్ణు దర్శనము, విష్ణు పూజలు నిర్వర్తించుము. వైశాఖ మాస వ్రతములు, దాన ధర్మాలు, విధి విధానాలు పాటింపుము. నీకు శుభము కలుగగలదు. నీ కంటిన పరస్త్రీ సంగమ దోషము నివృత్తి కాగలదు. నీకు దైవత్వము సిద్ధించగలదు అని చెప్పగా దేవేంద్రుడు అట్లే చేసి మరలా యుద్ధము చేసి బలిచక్రవర్తిని ఓడించి తిరిగి స్వర్గాధిపతి అయ్యాడు. 3వ రోజు పారాయణ భాగం సమాప్తం.